హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయలక్ష్మి కుకింగ్ అండ్ లాగ్స్. మా వారు చూడండి ఏం చేస్తున్నారో ఇక్కడ చూపిస్తాను. చూడండి ఏం తింటున్నావు. హాయ్ చెప్పు అందరికి. ఏం తింటున్నావు? బిస్కెటా? పార్లేజ్ బిస్కెట్లు. ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ ఇచ్చింటే ఈరోజు అయితే వచ్చిందండి ఫిల్టర్ అయితే. రేట్ అయితే 4000 పడింది. ఇదైతే ఇక వీళ్ళు అంతా ఫిట్ చేసి పోయడానికి ఛార్జ్ అయితే 500 తీసుకున్నారు. ఇక అంతా ఫిట్ చేసి పోయారనమాట. ఇప్పుడేమో ప్రస్తుతానికి బాగానే పనిచేస్తూ ఉందండి. చూడండి అన్నీ చెక్ చేసామన్నమాట. బాగానే పనిచేస్తూ ఉంది. ఇక నేనైతే ఒక 2-3 సార్లు దాని నిండా అలా పట్టేసి వదిలేసాను అనమాట. ఫిల్టర్లో ఏమైనా ఉండే గలీజ్ అంతా వెళ్ళిపోతుందని, కొత్తది కదండి, అందుకని ఇక వంట అయితే చేస్తూ ఉన్నాను. ఇక నైటే రాజ్మా అయితే నానబెట్టాను అనమాట. రాజ్మా కర్రీ అయితే చేస్తూ ఉన్నాను. ఇక ఒక కుక్కర్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసి అలాగే ఆనియన్స్ కాస్త కలర్ వచ్చిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న రాజ్మాను కూడా శుభ్రంగా కడిగేసి వేసేసుకోవాలి. అలాగే చిటికెడు పసుపు, టేస్ట్కి తగినంత సాల్ట్, అలాగే స్పైసీగా తగినంత కారపొడి వేసేసుకొని ఇక ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇలా చేసుకుంటే సింపుల్గా అయిపోతుంది. టేస్ట్ కూడా సూపర్గా ఉంటాయండి. హెల్త్కి కూడా ఈ రాజ్మా రెసిపీ అయితే చాలా అంటే చాలా మంచిదన్నమాట. వారానికి ఒకసారైనా ఇలా చేసుకొని తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇక ధనియా పౌడర్ కూడా 1½ టేబుల్ స్పూన్ వేసేసుకొని అలాగే కొబ్బరి పొడి కూడా 2 టేబుల్ స్పూన్లు అంత వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. ఈ రెసిపీలోకి మీకు రసం కావాలంటే కాస్త ఎక్కువగా వేసుకోండి నీళ్ళు, తక్కువ కావాలంటే కొన్ని తక్కువగా వేసుకొని ఒక 6 విజిల్ వచ్చే వరకు ఉడికించుకోండి. ఇక చూడండి రాజ్మా అయితే బాగా ఉడికిపోయాయి అనమాట. టేస్ట్ అయితే సూపర్ ఉంది కర్రీ అయితే. ఇక ఇందులోకి అయితే నేను కాంబినేషన్కి చపాతీ అయితే చేశాను. ఇక మా ఇంట్లో అయితే చాలా బాగుంది అని తింటా ఉన్నారు. వీడియోలు అయితే చాలా బాగా చూస్తున్నారు. ఇలాగే మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.